మనం ఈరోజు షిరిడీలో ఉన్నాము. షిరిడీలో ఎక్కడ అంటే శ్రీ సాయి నివాస్ మెగా రెసిడెన్షియల్ అని మన దిల్సుఖ్ నగర్ సాయిబాబా మందిరం ఉంది కదా, ఆ మందిరం వాళ్ళు ఇక్కడ 157 రూములు వసతి గృహాలుగా నిర్మించారు. అవి చాలా వసతిగా ఉంది మనకి. ఇదిగో వసతి గృహం ఉన్న ప్లేస్ ప్రిన్సెస్ చూడండి. ఆట స్థలము, పూల మొక్కలు, అలాగే పార్కింగ్ స్థలము, ఇంకా చాలా వసతులు ఉన్నాయి. మీకు చూపిస్తాను రండి. నివాస గృహాల్లో ఉండి సేద తీర్చుకోవడానికి, కూర్చోవడానికి కూడా విశాలమైన స్థలం కూడా ఇచ్చారు. ఇక్కడ రూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. తక్కువలో తక్కువ రేటు కూడా. భక్తులకు రేట్ అని చూసుకోకుండా దిల్సుఖ్ నగర్ బాబా గుడి వాళ్ళు ఈ సౌకర్యాన్ని భక్తులకు సాయిబాబా కల్పించారు. ఎలా అంటే ఏసీ, నాన్ ఏసీ. ఇక్కడ భోజన వసతి కూడా ఉచితంగా ఉంది. ఇంకా ఉన్నాయి, చూద్దురండి. అలాగే భక్తుల సౌకర్యం కూడా ఉంది. భక్తులకు లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పించారు. రిసెప్షన్ అన్నమాట. భక్తులు వచ్చి ఇక్కడ రిసెప్షన్లో తెలుసుకొని వారి పేరు అది నమోదు చేసుకోవటానికి. అలాగే ఇక్కడ చూడండి, వాళ్ళ వెన్ను కూడా ఎలా ఉంటుంది. శ్రీ సాయి నివాస్ మెగా దర్శనాలయము ఫ్రీ అన్నదానం ఉంటుంది. ఇవన్నీ ఈ టైమింగ్స్లో చక్కటి భోజన వసతి కూడా కల్పించారు. అది మన తెలుగు భోజనం, సౌత్ ఇండియన్ భోజనమే కల్పించారు. అన్నం, ఒక స్వీటు, అన్నము, సాంబారు, పప్పు, రోటి చట్నీ, ఒక కూర, పెరుగు, ఇన్ని రకాలుగా ఇస్తూ వీళ్ళకి ఉచితంగానే ఇవన్నీ కూడా. ఇలా పరిశుభ్రమైన వాతావరణం, చక్కటి ఆహ్లాదకరమైన ఇది. భక్తులు షిరిడీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలి అనే ధ్యేయంతో మన దిల్సుఖ్ నగర్ బాబా గుడి వారు ఈ సౌకర్యాన్ని కల్పించారు. ఇలా ఈ సత్రం ఇలా ఉందన్నమాట. ఈ సత్రంలో సౌకర్యాలు అయితే నాకు చాలా చాలా నచ్చినాయి. ఇక్కడ భోజనం కానీ, మెయింటెనెన్స్ కానీ, పరిశుభ్రత కానీ, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కానీ, అలాగే గ్రీనరీ కానీ చాలా చాలా నచ్చినాయి అన్నమాట. మీరు కూడా వచ్చినప్పుడు, షిరిడీకి వచ్చినప్పుడు ఒకసారి ఈ రెసిడెన్సీకి రండి. చాలా చాలా తక్కువ ప్రైజు అని కాకోకుండా ఇక్కడ ఒకలాంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి, బాబా వైబ్రేషన్స్. ఆయన అంత ఇదిగా ఉండి మనకి సౌకర్యం కల్పించినందుకు. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో, చక్కటి ఫుల్ సెక్యూరిటీ, సీసీల మధ్య. అలాగే పార్కింగ్ కూడా ఉంది, చూపిస్తారు. కార్ పార్కింగ్ కూడా. విశాలమైన కార్ పార్కింగ్ కూడా ఇలా ఉంది. సాయి నివాస్ మెగా ధర్మశాల మొత్తం తెలుగు వాళ్ళే వస్తున్నారు. తెలుగు భోజనం, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం. మన దిల్సుఖ్ నగర్ బాబా గుడి వారిచే ప్రారంభించబడిన ఈ ధర్మశాల.